ఏది కూడా కనీసం పర్యవేక్షించే నాదుడు లేకుండా అనాథగా మారిపోయినట్టుగా శాంతి భద్రతల విషయం కనబడుతూ ఉన్నది. నిజానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గంగుల కమలాకర్ గారు మంత్రిగా, నేను మంత్రిగా ఇదే కరీంనగర్ పట్టణంలో సేఫ్ సిటీగా కరీంనగర్ చేయాలి, స్మార్ట్ సిటీ మాత్రమే కాదు అని ఆలోచన చేసి 769 సీసీ కెమెరాలు పెట్టించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఒక ప్రత్యేకమైన చొరవ చేసి పెట్టించారు. కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు కూడా కాబట్టి ఆయనకు ప్రజల మీద ఉండే ఒక కమిట్మెంట్తోని ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీలు కానీ, బస్తీలు కానీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆయన కూడా దాదాపుగా రకరకాలుగా పర్సనల్ కెపాసిటీలో, ఆ కమ్యూనిటీ కెపాసిటీలో ఒక 1000 పైసలకు సీసీ కెమెరాలు ఆయన కూడా పెట్టించారు. అంటే ఒక సేఫ్ సిటీగా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా, ఒక నేరం జరిగినా, ఒకరు వాకింగ్కి పోయినా, పొద్దున మన కుటుంబ సభ్యులు లేదా ఒక పార్కుకి పోయినా, ఒక షాపుకి పోయినా, ఇంకొకడికి పోయినా సేఫ్గా మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరైనా నేరం చేయాలి అంటే భయపడాలి అనే విధంగా మేము ఆనాడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక సీసీ కెమెరాలు మాత్రమే కాదు, ఆ రోజు శాంతి భద్రతల విషయం ఎంత పటిష్టంగా ఉండేదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి జీవో హోంశాఖకే ఇచ్చారు. ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి ఆ డొక్కు బండ్లు ఉండేవి పోలీసులు, అవి నూపుడు దొంగలెంబడ ఉరకాలంటే బండ్లు వాటిని నూకాల్సిన పరిస్థితి ఉండేది పోలీసులు. అట్లాంటి బండ్లన్నీ తీసేసి బొలేరో వాహనాలు, ఇన్నోవా వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్లు మొదటి జీవో. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణకి టాప్ ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరించారు. మొత్తం అన్ని వెహికల్స్ని ఆధునీకరించి నూతన వెహికల్స్ ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి అలవెన్స్లు ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అట్లాగే అన్నిటికన్నా మించి డెటరెన్స్ కోసం, డెటరెన్స్ అంటే నేరం చేయడానికి భయపడాలి, పోలీసింగ్ కనబడాలి అని చెప్పి ఇంటర్సెప్టర్ అనే వాహనాన్ని తీసుకొచ్చారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంటి? ఇంటర్సెప్టర్ ఇస్ నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్. ప్రతి చౌరస్తాలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ఇంటర్సెప్టర్ వాహనం ఉండేది. ఎందుకంటే ఎవరైనా నేరం చేయాలి అంటే అక్కడ పోలీసుల బండి కనబడుతున్నది, మనం ఎటుపోయినా తప్పించుకోలేము అనే ఒక భయం ఉండేది. ఈరోజు ఆ ఇంటర్సెప్టర్ వాహనాలకు దిక్కులేదు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూసాను, ఈనాడులో వార్త వచ్చింది, పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసులు బండ్లు నూక్కుంటూ పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ది గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్ట పగలు 11 గంటలకు ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కింద కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో? ఈరోజు ఎంత అరాచకమైన పరిపాలన ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఈరోజు మళ్ళీ అంటున్నా, నేరాలు ఘోరాలు వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇలా మనం బీహార్తో, ఉత్తరప్రదేశ్తో అక్కడ ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యుత్ కోతలతో ప్రజలు అలమటించిపోతా ఉన్నారు. తాగునీటిని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. మిషన్ భగీరథ ఇంకా ఎండాకాలం పూర్తిగా రానే లేదు. ఎక్కడికక్కడ నీటి ఎద్దడి. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, అన్న బోర్లు కావాలి, ఊర్లలో బోర్లు కావాలి, పట్టణంలో బోర్లు కావాలి అని అడిగే పరిస్థితి. ఏమైందయ్యా మిషన్ భగీరథ అంటే? అధికారులను అడిగితే మెయింటెనెన్స్ లేదు సార్, గవర్నమెంట్కి ఇష్టం లేనట్టుంది సార్, ఏం చేయాలి వాళ్ళు అంటా ఉన్నారు. ఒక్కొక్కటిగా వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. కానీ ఆందోళనకరం ఏమంటే ఇవాళ ఆ కుటుంబ సభ్యులు కలిసిన ఆ 4 ఎంప్లాయీస్ ఎవరికైతే గాయం తగిలింది వాళ్ళ కుటుంబాలను కలిసిన వాళ్ళు అంటున్నారు, అన్న ఇవాళ మా వాళ్ళకి జరిగింది రేపు మిగతా వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏంటి? ఇట్లే ఉంటుందా రాష్ట్రంలో పరిపాలన అని ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేము మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము, ఇదేనా పరిపాలించే పద్ధతి? ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి?